అనిరుద్ గారు ఆయన లేచేదే ఈవినింగ్ 5 కంట. 5కి లేచి బ్రష్ చేసుకొని 6 or 7 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి నైట్ 9 నుంచి మార్నింగ్ వరకు అలా మ్యూజిక్ కంపోజ్ చేస్తూనే ఉంటారంట. అండ్ మార్నింగ్ అవ్వగానే పడుకుంటారంట. ఆయన ఒకసారి ఇలా అన్నారు, ఈ హ్యాబిట్ని నేను చేంజ్ చేసుకోవాలి, లేకపోతే నా హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా అన్నారు. అండ్ అలాగే అనిరుద్ గారికి ఒక నెగిటివిటీ అయితే ఉంది. అదేంటి అంటే ఆయన ఎప్పుడు ఆయన మూవీస్లో సాంగ్స్ని ఆయనే పాడతాడు అన్నిటినీ అనేసి. అయితే దానికి అనిరుద్ గారు ఏమన్నారు అంటే ఆయన ఇనీషియల్ స్టేజ్లో ఒక మూవీకి రఫ్గా ఒక సాంగ్ పాడి పంపించారంట, ఇలా ఉంటుంది అని. అండ్ ఆయనకి ఆ ప్రొడ్యూసర్ నుంచి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చిందంట. నేను 500 times విన్నాను, చాలా బాగుంది అని. అయితే ఆ పాటని వేరే సింగర్తో పాడించాడంట. అయితే అప్పుడు ప్రొడ్యూసర్ అన్నాడంట, నీ వర్షనే ఇంకా బాగుంది, ఇది అంతగా అనిపించలేదు, నువ్వే పాడు అనేసి అన్నాడంట. దానితో ఆ మూవీలో అన్ని సాంగ్స్ ఆల్మోస్ట్ అనిరుద్ గారే పాడారంట. అండ్ అలాగే ఇంతకుముందు అనిరుద్ గారికి చాలా నెగిటివిటీ ఉండేదంట. ఆయన వాయిస్ పైన ఆయనకే, నేను సరిగ్గా పాడతానా లేదా, నా వాయిస్ మంచిగా ఉంటుందా లేదా అని. అయితే తర్వాతకి ఆయన పాడిన సాంగ్స్ని ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకోవడంతో అలా పాడతాడంట. అండ్ అంతేకాదు అనిరుద్ గారు ఇప్పటి వరకు వేరే వాళ్ళకి ఎవరికైనా సాంగ్ పాడితే అస్సలు ₹1 కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీగా పాడాడంట. ఎందుకు అంటే మ్యూజిక్ అంటే ఆయన నేర్చుకొని చేశాడు, కానీ సాంగ్ అయితే జస్ట్ ఆయన టాలెంట్ లేకుండా పాడుతున్నాడు, అది కూడా ఎంజాయ్ చేస్తూ పాడుతున్నాడు. కాబట్టి ఆయన లైఫ్లో ₹1 కూడా సాంగ్ పాడినందుకు తీసుకోవద్దు అని గట్టిగా ఫిక్స్ అయ్యాడంట. అందుకని ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోడంట. మీకు ఈ అనిరుద్ గారి హ్యాబిట్స్ గురించి ఏమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.